మాకు స్పీకర్ నిర్ణయం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. ఆ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో దానికి కట్టుబడి ఉన్నాం. ఎంతకంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది. 10 ఏళ్లలో చేసింది మీరే కదా, మీరే కదా ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకుంది మీరే కదా. ఇవాళ అదే విధంగా బీజేపీ కూడా 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలని ఎలక్ట్ అయిన ప్రభుత్వాలకు కూలదోచింది బీజేపీ కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి అయారాంలకు గయారాంలకు వ్యతిరేకంగా తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారండి, ప్రతిపక్షం ఉండాలంటున్నాం కదా, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రా చర్చిద్దాం అంటున్నాం కదా. మీకు రాకుండా, ప్రతిపక్షంలో మీకు నమ్మకం లేకుండా, ప్రజల్లో ముఖం చూపించుకోలేకుండా మీ దుర్మార్గాలు బయటపడుతుంటే మీరు ఇవాళ ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. మరి 10 ఏళ్లలో మీరు చేసిన దానికి ఏం చెప్పాలండి? ఇవాళ అప్పుడే స్పీకర్ నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు కోర్టు ఏ డిసిషన్ చెప్పినా ఇప్పుడు అదే చెప్తాడు. కొత్తగా అయితే మారలే కదా. స్పీకర్ మారొచ్చు కానీ స్పీకర్ చైర్ మాత్రం అదే కదా. అంటే మాట్లాడే ముందు 10 ఏళ్లలో మీరు ఏం చేసిరో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి, చరిత్ర తెలుసుకొని మాట్లాడండి.